హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్షరా కిచెన్. ఇవాళ వీడియో వచ్చేసి ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ చకోడీలని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. దీనికన్నా ముందుగా మొదటిగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ముందుగా పొయ్యి మీద కళాయి పెట్టుకోవాలి. కళాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక 1 కప్పు బియ్యం పిండిని 2-3 టేబుల్ స్పూన్ల శనగపిండిని వేసుకొని గరిటెతో కలుపుకుంటూ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఒక 4-5 నిమిషాల పాటు పిండిని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. పిండి బాగా ఫ్రై అయ్యాక ఫ్లేమ్ని ఆఫ్ చేసుకొని పక్కకు తీసుకోవాలి. పిండిని కలుపుకుంటూ చల్లారనివ్వాలి, లేదంటే అడుగున పిండి మాడిపోతుంది. తర్వాత పిండి చల్లారాక 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1/2 టీ స్పూన్ వాము వేసుకొని మొత్తం అంతా కలిసే విధంగా చేత్తో ఒకసారి కలుపుకోవాలి. తర్వాత వాటర్ని తీసుకొని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. తర్వాత 1/4 కప్పు పచ్చిపప్పుని తీసుకొని 1 గంట పాటు నానబెట్టుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి. తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న చకోడీ పిండిలో ఒక చిన్న ముద్ద తీసుకొని రౌండ్ షేప్లో అనుకొని కౌంటర్ టాప్ మీద వేసి సిలిండ్రికల్ షేప్లో చేసుకోవాలి. తర్వాత ముందుగా పెట్టుకున్న పచ్చిపప్పుని అటువైపు ఇటువైపు వేసుకొని రోల్ చేసుకోవాలి. తర్వాత ఎండ్ని జాయింట్ చేసి కొంచెం ప్రెస్ చేసి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా ఇంకో మెథడ్ చూపించబోతున్నాను. పిండిని కొంచెం తీసుకొని రౌండ్ షేప్లో అనుకొని సిలిండ్రికల్ షేప్లో చేసుకొని ఎండ్ని జాయింట్ చేసి పచ్చిపప్పుని అక్కడక్కడ ఇన్సర్ట్ చేయాలి పిండిలో. దీన్ని కూడా ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా అన్నిటిని ప్రిపేర్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి. తర్వాత పొయ్యి మీద కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చకోడీలని ఒక్కొక్కటిగా వేస్తూ లో టు మీడియం ఫ్లేమ్లో మంటని అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీరు కనుక హై ఫ్లేమ్లో ఫ్రై చేసినట్లయితే చకోడీలు లోపల అంతటి వరకు వేగక మెత్తగా ఉంటాయి. చకోడీలు ఫ్రై అయ్యాక పక్కకు తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా వాటిని అన్నిటిని కూడా ప్రిపేర్ చేసుకోవాలి. అంతేనండి, సింపుల్గా స్వీట్ షాప్ స్టైల్ చకోడీలని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.